డీటెయిల్స్ చూస్తే మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. దక్షిణ బస్తర్కు చెందిన 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ ఎస్పీ గౌరవరాయ్ ఎదుట మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఇక లొంగిపోయిన వారిలో 27 మంది క్రియాశీల మావోయిస్టులు ఉన్నారు. 27 మందిపై 65 లక్షల రివార్డు ఉంది. మరో 10 మంది మిలిషియా సభ్యులు కూడా లొంగిపోయారు. వివిధ సంఘటనల్లో లొంగిపోయిన మిలిషియా సభ్యులు చురుగ్గా పాల్గొన్నారు. వరుసగా లొంగుబాట్లలో దక్షిణ బస్తార్లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుతోంది. आपने देखा होगा 2024-25 साल जो है लगातार ऑपरेशन चलता रहा है। डीआरजी, बसर फाइटर, सीआरपीएफ सभी ने मिलकर लगातार ऑपरेशन किए, हमारे जिले, पड़ोसी जिले सभी जगह मिलकर, और इसी का विभिन्न मुठभेड़ भी हुई है और साथ में कई सरेंडर्स भी हुए हैं। और आप लोगों के माध्यम से लगातार हम लोगों ने अपील भी किया है सरेंडर के लिए। तो इसी के तहत आज पुनः मार्गेम पुनर्वास से पुनर्जीवन जो एक अभियान चलाया जा रहा है, इसके तहत छत्तीसगढ़ शासन की पुनर्वास नीति का लाभ लेते हुए आज कुल 37 माओवादी 65 लाख के उन्होंने हथियार छोड़कर मुख्य धारा में जुड़ने का स्टेप लिया है। మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. దక్షిణ బస్తర్కు చెందిన 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ ఎస్పీ గౌరవరాయ్ ఎదుట మావోయిస్టులు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో 27 మంది క్రియాశీల మావోయిస్టులు ఉన్నారు. 27 మందిపై కూడా 65 లక్షల రివార్డు ఉంది. ఇక మరో 10 మంది మిలిషియా సభ్యులు కూడా లొంగిపోయారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రైట్ రజనీకాంత్, ఇక ఈ లొంగిపోయిన వారిలో ఎక్కువ మంది క్రియాశీల సభ్యులు ఉన్నారు. అంతేకాదు మొన్నటి నుంచి లొంగుబాటు అటు అంటే తెలంగాణలో కూడా ఎక్కడ చూసినా లొంగిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. అందులో చిన్న చిన్న వాళ్ళు కూడా ఉన్నారు. దీనిపై ఏంటి అప్డేట్స్? ఏమన్నా మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఇప్పటికే వరుస లొంగుబాట్లు చోటు చేసుకోవడం, మరోపక్క మల్లోజుల వేణుగోపాల్తో 67 మంది సహా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో ముందు లొంగిపోయాడు. ఆ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముందు లొంగిపోవడం మల్లోజుల వేణుగోపాల్, ఆ తర్వాత తక్కెలపల్లి వాసుదేవరావు 202 మందితో పాటుగా సుమారు 157 మంది ఆయుధాలతో ఇచ్చి మాత్రం లొంగి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విజయ్ శర్మ ముందు లొంగిపోవడం, విష్ణుదేవ్ సాయి ముందు లొంగిపోవడంతో ఆ తర్వాత కూడా వరుస వారు పిలుపునియటం, వారు తక్కెలపల్లి వాసుదేవరావు కావచ్చు, మల్లదుల వేణుగోపాలరావు కావచ్చు, పార్టీ ప్రస్తుతం బతికి ఉండాలంటే మనం బతికుంటే సాయుధ పోరాటాన్ని ప్రస్తుతం విడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం పార్టీ సాయుధ పోరాటానికి మావోయిస్ట్ పార్టీ పెద్ద అనుకూలంగా లేదు. ఆ అడవుల్లో నుంచి మనం ఉండి సాధించేది లేదు, బయట ఉండి పోరాటం చేయొచ్చు అంటాం. మాత్రానికి వారు ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే మావోయిస్ట్ పార్టీలో కీలకంగా ప్రకంపనలు కూడా చోటు చేసుకున్నారు. దీంతో పాటుగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారేడుమిల్లి ప్రాంతంలో పాటు రంపచోడవరం జరిగిన ఎన్కౌంటర్లు, టెక్శంకర్తో పాటుగా ఇడ్మాతో ఎన్కౌంటర్లో పూర్తిగా మావోయిస్ట్ పార్టీ కోలుకొని ఎదురు దెబ్బ తగిలిందంటే మరోపక్క వరుస లొంగుబాట్లు కూడా కొనసాగుకుని తాజాగా ఈరోజు దంతెవాడ ఎస్పీ గౌరవరాయ్ ఎదుట 37 మంది మావోయిస్టు సంబంధించిన కీలక నేతలు కూడా లొంగిపోయినట్టు కూడా తెలుస్తుంది. దీంట్లో 37 మందిలో సుమారు 27 మంది క్రియాశీలకంగా మావోయిస్ట్ పార్టీ దక్షిణ బస్తర్ ప్రాంతంలో క్రియాశీలకంగా ఉండే మావోయిస్ట్ పార్టీ సంబంధించిన కీలక నేతలు కూడా లొంగిపోయారు. ఆ 27 మందిలో కూడా పిఎల్జే బెటాలియన్ అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సంబంధించిన బెటాలియన్ 1కి సంబంధించిన వాళ్ళు 6, మరోపక్క అదే పిఎల్జే బెటాలియన్ సంబంధించిన 10వ నెంబర్ బెటాలియన్ సంబంధించిన వాళ్ళు మరొక 8 మంది, దాంతోపాటుగా మరికొంతమంది దక్షిణ బస్తర్ ప్రాంతంలో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళు మొత్తం కలిపి 27 మంది లొంగిపోయారు. వీరందరిపై కూడా సుమారు 65 లక్షల పైగా రివార్డు ఉన్నట్టు కూడా దంతెవాడ ఎస్పీ గౌరవరాయ్ తెలుపుతున్నాడు. మరోపక్క వీరితో పాటుగా మరో 10 మంది మిలిషియా సభ్యులు కూడా ఉన్నారు. వీళ్ళంతా మిలిషియా సభ్యులు కూడా దక్షిణ బస్తర్ ఏరియాతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో 2019, 2020లో పూర్తిగా పోలీసు బృందాలపై దాంతోపాటుగా దాడులు చేయడంలో దిట్టగా ఐఈడి బాంబులు అమర్చడం, రహదారుల పక్క మరోపక్క కూంబింగ్ వెళ్లే భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఐఈడి బాంబులతో పాటుగా ఐఈడి బాంబులు, టిఫిన్ బాంబులు అమర్చడంలో వీళ్ళంతా మిలిషియా సభ్యులు కూడా క్రియాశీలంగా వ్యవహరించారని చెప్పవచ్చు. వీరితో పాటుగా ఇప్పుడు ప్రస్తుతానికి మావోయిస్టులు లొంగుబాటు ఈరోజు జరిగిన దంతెవాడ ఎస్పీ ముందు జరిగిన 37 మంది మావోయిస్టులో క్రియాశీలకంగా ఉన్న 27 మందిలో సుమారు 8 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరంతా కూడా పిఎల్జే బెటాలియన్లో సుమారు 6 లొంగిపోయారు. 6లో 2 మహిళా మావోయిస్టులు ఉన్నారు. మరోపక్క 10వ నెంబర్ బెటాలియన్లో ఉన్న 8 మందిలో సుమారుగా మరొక 3 ఉన్నారు. పిఎల్జే దాంతోపాటుగా మిలిషియా సభ్యులు 10 మంది ఉంటే 10 మందిలో కూడా ముగ్గురు నలుగురు ఉన్నారు. పూర్తిగా ఎక్కువ కూడా దీంట్లో ఎక్కువ మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరంతా మహిళా మావోయిస్టులు ఎవరు ఉన్న సందర్భంలో కూడా వీళ్ళంతా కొరియర్ వ్యవస్థకు బాగా ఉపయోగపడేవారని గౌరవరాయ్ దంతెవాడ ఎస్పీ గౌరవరాయ్ చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా మరోపక్క ఇటీవల కాలంలో అనంత్ పేరుతో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సంబంధించిన జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ కూడా చెప్పాడు. జనవరి 1 వరకు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాల నుంచి కూడా పూర్తిగా సానుకూలంగా వ్యక్తం అవుతుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పూర్తిగా లొంగిపోవడానికి మావోయిస్టులకు పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మరో 2 ప్రభుత్వాలు మధ్యప్రదేశ్ కాబట్టి మహారాష్ట్ర కూడా
లొంగుబాట్లకు అవకాశం వాళ్ళు కల్పిస్తే మాత్రానికి వాళ్ళు కూడా మేము కూడా జనవరి 1 లోపుగా పూర్తిగా ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన లొంగిపోతామని చెప్తున్నాం. దీనిలో భాగంగానే ఇటీవల నారాయణపూర్ జిల్లాలో కూడా మొన్న 30 మంది లొంగిపోయారు. ఈ రోజు దంతెవాడ జిల్లాలో కూడా పూర్తిగా ఇప్పుడు ఈరోజు గౌరవరాయ్ ఎదుట మాత్రానికి 37 మంది లొంగిపోవడం మావోయిస్ట్ పార్టీకి తీరని ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. యమున. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.